ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నానండి. దేశ విదేశాలు అంటే చైనా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 4 బుక్కులు రాయడం జరిగింది. ఈరోజు మనము హెర్బల్ బాత్ పౌడర్ అంటే హెడ్ బాత్ పౌడర్ను హెర్బల్ హెడ్ బాత్ పౌడర్ను ఎలా తయారు చేసుకోవాలి, దాని ఏ మొక్కలు ఉపయోగించాలి, ఆ హెడ్ బాత్ పౌడర్ వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది మనం చూద్దాం. ఈ హెడ్ బాత్ పౌడర్ అనే దానివల్ల వెంట్రుకలు పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, చుండున్న పోతుంది, పేన్లున్న చచ్చిపోతాయి, హెయిర్ స్ప్లిట్టింగ్ తగ్గించది, హెయిర్ స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. దాన్నే హెర్బల్ హెడ్ బాత్ పౌడర్ అంటారు. హెడ్ బాత్ పౌడర్. ఈ హెడ్ బాత్ పౌడర్కు ఏ మొక్కలు ఉపయోగిస్తారో మనం చూద్దాం. నెంబర్ 1, దీన్ని అబ్రస్ పికటోరియస్ అంటారు, గురువింద అంటారు. ఈ గురువింద యొక్క ఆకుల్ని తీసుకోవాలి. తర్వాత సిగరాకు అంటారు, దీన్ని సిగరాకు, ఆల్బీజియా అమరా అంటారు. చిగరాకు మైమోజేస్ అనే కుటుంబానికి చెందింది. ఇది చాలా విలేజెస్లో ఈ చిగరాకును కూడా ఉపయోగిస్తారనమాట. ఈ చిగరాకు ఒట్టి పౌడర్నే కూడా ఆకులను దూసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకొని అంత బాగా వాడతారు. ఈ షాంపూల కంటే కూడా 1000 రెట్లు బాగా పనిచేస్తుంది. తర్వాత దీన్ని మెలైనా ఏషియాటికా అంటారు, అడవి గుమ్మడి అంటారు. వీటి యొక్క ఆకును కానీ కాయలను కానీ తీసుకోవాలి. తర్వాత అలాగే దత్తూర అంటే ఉమ్మెత్త ఆకులను కానీ కాయలను కానీ తీసుకోవాలి. అలాగే దీంతో పాటు కుంకుడుగాయలు, సీకాయి, మంగ చెక్క, బావంచాలు, వట్టివేళ్ళు, తర్వాత సలికూకుడు, అడవి కూకుడు అంటారు, వాటిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుంకుడుగాయలు చాపండస్ ఎమార్జినేటస్ అంటారు, చాపండేస్ అనే కుటుంబానికి చెందింది. సీకాయి అకేషియా కాంచన అంటారు, మైమోజేస్ అనే కుటుంబానికి చెందింది సీకాయి. తర్వాత ర్యాండియా డుమటోరం అంటారు, దీన్నే మంగ చెక్క అంటారు, రూబియస్ అనే కుటుంబానికి చెందింది. బావంచాలు సొరాలియా కొరలిపోలియా అంటారు, ప్యాబేస్ అనే కుటుంబానికి చెందింది. అలాగే వట్టివేర్లు, ఆ వట్టివేరియా జిజేనాయిడిస్ అంటారు, పోయేస్ అనే కుటుంబానికి చెందింది. అలాగే సలికూకుడు, లెపిజాంతిస్ టెట్రాపిల్లా అంటారు, సలికూకుడు యొక్క కాయలను తీసుకోవాలి. వీటిలన్నిటినీ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను ఏమేమి తీసుకోవాలనేది. ఉమ్మెత్త ఆకులు, కాయలను కానీ తీసుకోవాలి. అడవి గుమ్మడి పత్రాలను కానీ కాయలను కానీ తీసుకోవాలి. సిగరాకు ఆకులను తీసుకోవాలి. అలాగే ఇది గురివింద ఆకులను తీసుకోవాలి. వీటితో పాటు కుంకుడుకాయలు, సీకాయి, మంగ చెక్క అంటే ఇది వేరు యొక్క బార్క్ అన్నమాట. మంగ చెక్క, బావంచాలు, వట్టివేళ్ళు, తర్వాత సలికూకుడు, వీటిలన్నిటినీ తీసుకోవాలి. సమపాళ్ళల్లో తీసుకొని బాగా ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసుకొని ఇలా చేసుకోవాలి. దీన్నే హెర్బల్ హెడ్ బాత్ పౌడర్ అంటారు. హెర్బల్ హెడ్ బాత్ పౌడర్. ఇది ఏం చేయాలంటే మీకు కావాల్సినంత, తలకు కావాల్సినంత 3 స్పూన్లు 4 స్పూన్లు, లేడీస్ అయితే జుట్టు ఎక్కువగా ఉంటుంది ఒక 5 స్పూన్లు తీసుకొని పేస్ట్ లాగా కలుపుకొని తలకు పెట్టేసేయాలి. తలకు పెట్టేసి నీళ్లు చల్లుకుంటూ పులుముకోవాలి. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలిసిన, వెంట్రుకలు బాగా బురుగు వచ్చేస్తుంది, వదిలిపోతుంది. మీకు ఇంకా కావాలంటే చాలేదనుకోండి, ఇంకొక స్పూన్ వేసుకొని బాగా రుద్ది కడుక్కోండి. అలా చేస్తే బాగా బురుగు వచ్చేస్తుంది, వదిలిపోతుంది. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది చెప్పాను కదా, వెంట్రుకలు పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, వెంట్రుకలు రాలకుండా ఉంటాయి. తర్వాత హెయిర్ గ్రోత్ బాగుంటుంది, చుండున్న పోతుంది, పేన్లున్న చచ్చిపోతుంది. తర్వాత హెయిర్ స్ప్లిట్టింగ్ తగ్గిస్తుంది, హెయిర్ స్మూత్గా షైనింగ్గా వస్తుంది. సపోజ్ మీకు చుండు ఎక్కువగా ఉన్నదనుకోండి, ఈ పౌడర్ని ఒక 4-5 స్పూన్లు తీసుకొని పేస్ట్ లాగా కలుపుకొని తలకు పెట్టేసి బాగా ఒక 5 నిమిషాలు చెప్పి గీరండి. గీరుతూ ఉంటే ఇంకా గీరదామా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు చెప్పి గీరేసి ఒక 5 నిమిషాలు చెప్పి అలానే ఉండండి. ఆ నీళ్లు చల్లుకుంటూ పులుముకోండి. మొత్తం ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంతా మొత్తం రూట్స్ సహా బయట వచ్చేస్తుంది. అలా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి తల స్నానం చేయండి.
అలా చేయడం వల్ల మీకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నా ఏజ్ చూడండి 67. ఇప్పుడు కూడా నా వెంట్రుకలు పొడవుగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, తెల్ల వెంట్రుకలు లేదు, వెంట్రుకలు స్పిట్టింగ్ లేదు, చుండు లేదు. ఈ 67 కూడా ఇంత హెయిర్ ఉందంటే మీరే అర్థం చేసుకోండి. దీంతో పాటు ఈ హెడ్ బాత్ పౌడర్తో పాటు ఇంతకు ముందే చెప్పాను హెర్బల్ హెయిర్ ఆయిల్ అని. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ను మామూలు ఆయిల్ లాగా 2 రోజులకో 3 రోజులకో మీకు ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోండి. ఈ పౌడర్తో హెడ్ బాత్ చేయండి. చెప్పిన విధంగా హెడ్ బాత్ 3 రోజులకో 4 రోజులకో మీకు ఎప్పుడు హెడ్ బాత్ చేయాలనుకుంటే అప్పుడు హెడ్ బాత్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చెప్పాను కదా, వెంట్రుకలు పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, సుండున్న పోతుంది, తర్వాత హెయిర్ స్ప్లిట్టింగ్ తగ్గిస్తుంది, హెయిర్ స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది, పెయిన్లు ఉన్నా కూడా పోతుంది, అన్ని పనులు చేస్తుంది. అన్ని పనులు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా ఇది పనిచేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు అన్ని విధాలుగా ఇది బాగా పనిచేస్తుంది. దీన్నే హెర్బల్ హెయిర్ ఆయిల్, హెడ్ బాత్ పౌడర్ ఈ 2 కాంబినేషన్లో వాడినారంటే మీకు ఎలాంటి వెంట్రుకల సమస్యలు రావన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. ఇవన్నీ కూడా మీకు మార్కెట్లోనే దొరుకుతాయి. మీరు ఈజీగా తీసుకొని మీరే కొనుక్కొని మీరే తయారు చేసుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు, మీరే తయారు చేసుకోవచ్చు. ఇది అంత బాగా పనిచేస్తాయి. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. చిన్న పిల్లవాడు, 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్. ఈ బుక్ ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందారా, లేకపోతే ఇది ఏమిటి, ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా. ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీఫ్, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి